మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని హనుమంతరావు గారు విమర్శించారు. దీని మీద మీ ముందు ఈ హనుమంతరావు అనే అతను తెలంగాణ ప్రాంతం సంబంధించిన వ్యక్తి. ఆయనకు ఆంధ్ర రాజకీయాల మీద అవగాహన లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసింది, నాశనం చేసిన పాత్రలో అందరూ ఉన్నారు. అదే బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, వైసీపీ ఉంది. అంటే కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడంటే తలా పిడికిటి పాపం అన్నట్లు. ఇంకా మనకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఈ హనుమంతరావు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, అక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళు. ఇన్ని మాట్లాడే వీళ్ళు విభజనంగా మాకు రావాల్సిన హామీలని నెరవేర్చచ్చు కదా, మాకు పంచాల్సినవి పంచచ్చు కదా. వాళ్ళు మాట్లాడే మాటలకి శాంటిటీ లేదనేది నా అభిప్రాయం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది ఒక నిలకడలేని రాజకీయం అని, నిలకడలేని పార్టీ అని విమర్శించారు. దీన్ని కూడా హనుమంతరావు గారు. దీని మీద మీరేమంటారు? సో పవన్ కళ్యాణ్ చెప్పారు, నా దగ్గర శక్తి లేదు, నేను పోటీ చేయలేను, 20 సీట్లు ఉన్నాయని. మీరు అన్నట్టు నిలకడలేని రాజకీయాలు లేదనేది అర్థమవుతా ఉంది కదా. ఈ 10 ఏళ్లలో ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్కి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తికి ఎదగాలి, నిర్మాణం జరగాలి. బూత్ లెవెల్ ఏజెంట్లు నేను వచ్చి 10 రోజులు ఎందుకు అందుకోరు. బూత్ లెవెల్ ఏజెంట్ అయితే పెట్టుకోగలుగుతున్నాం కదా. సో ఒక నాయకుడికి బూత్ లెవెల్ ఏజెంట్ లేకపోతే ఇంకా నాయకుడు ఏమవుతాడు? ఆయన గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు నా అభిప్రాయం. ఓకే సార్, రేపు టీడీపీ, బీజేపీ, జనసేన మీటింగ్ జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏమన్నా మాట్లాడారు? అంటే చెప్పాలంటే ఒక ఆయనకి ఇష్టంతో వెళ్ళాడు, ఒక ఆయన బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురు కలిపి కాపురం చేద్దామని డిసైడ్ అయ్యారు. ఈ కాపురం ఎన్నాళ్ళు నిలబడుతుంది, ఈ కాపురం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతుంది, భవిష్యత్తు తెలుస్తుంది. సో తొందర ఎందుకు? నిన్న ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు కదా, దీని మీద మీ అభిప్రాయం? సో ఇక్కడ కుల సంఘ నాయకులు కానీ లేదా ఏదన్నా జాతి సంబంధించిన వాళ్ళు మేము ఒక పార్టీలో చేరుతున్నామంటే ఒక భావజాలం ఉండాలి, ఆ భావజాలంతో చేరాలి. సో ఈ పార్టీ మనకి, మా వర్గానికి ఇది చేస్తుంది అనాలి. అంటే దేనికి చేరాడు ఆయన వైసీపీకి? అంటే ఏమన్నా రిజర్వేషన్, కాపు రిజర్వేషన్ని జగన్ రెడ్డి కంటిన్యూ చేసినందుక, నిత్యం రోజు సో ఆ కులాన్ని తిడుతున్నందుక, నిత్యంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఉల్లిపాయంత బలి చూడన్న ఆ కులాన్ని విమర్శించే మాటలు మాట్లాడుతున్నాం. దేనికి చేరవా? 24 గంటలు మీరు సో పార్టీలకి ముసుగులు వేసుకొని భజన చేసేవాళ్ళు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కాపులు కాంగ్రెస్తో ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ్ ఎవరు? కాంగ్రెస్ నాయకుడే కదా. నీకు నిజంగా జాతికి ఏదైనా మేలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి రండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా. ఇక్కడ కష్టపడండి, సీఎం అవ్వండి, పోటీ పడండి. కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశం అయితే ఉంది కదా. సో ఈయనే సీఎం కాదు కదా. మీ కాపుల నుంచి సీఎం అవ్వండి, రండి. మరి జగన్ రెడ్డి గారు తోక ఎందుకు వెళ్ళాం? మీరు అదే నేను మాట్లాడేది. టీడీపీ సీట్లు తక్కువ ఇచ్చింది. సో టీడీపీ సీట్లు తక్కువ ఇవ్వడం వల్ల మన కాపు కులం సీఎం అవ్వలేకపోతుందమ్మా. మరి జగన్ రెడ్డి అసలు ఏమి ఇవ్వలేదు కదా మీకు. సో జగన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే ఒక ప్రాతిపదిక ఉండాలి ఏదైనా నాయకులు. నేను ఎవరికైనా చెప్పే సిద్ధాంతం, అది కూడా పెద్ద ఆయన ఏజ్డ్, ఒక సిద్ధాంతం ప్రాతిపదికన వెళ్తే నిన్ను నమ్ముకున్న వర్గాలు కన్ఫ్యూజన్ ఉండదు. సో నేను అనుకున్న వర్గాలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారంటే మీరు ఏ ఎండకు ఆగండు కట్టే నాయకులు. పెద్దగా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.